ఈచ్ అండ్ ఎవ్రీ స్పర్ మనము ఎన్నైతే వాటర్ తీసుకుంటామో దాని ప్రకారంగా క్యాలిక్యులేషన్ వైజ్గా ల్యాబ్లో ఇచ్చేస్తాం. యాడ్ వన్ కెమికల్ పూర్తిగా మిక్స్ అయ్యే వరకు మిక్సర్ ఇలాగే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కెమికల్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది దగ్గర ఒక ఇది ఒక 20-25 మినిట్స్ మిక్స్ అయింది. ఒక 20 మినిట్స్ అయిపోయింది, బాగా మిక్స్ అయిపోయింది. దాని తర్వాత మనం ఇంకో పౌడర్ యాడ్ చేస్తాం. ఇది కూడా ఒక 20-25 మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది. ఇదంతా పూర్తిగా డిజాల్వ్ అయిపోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అడిటివ్ అంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం గ్లైకాల్ వేసుకోవాలి. ఇది కూడా ఒక 20-25 మినిట్స్ వరకు బాగా మిక్స్ అయిపోయింది. క్లియర్ సొల్యూషన్ అయిన తర్వాత అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇట్లా క్లియర్ సొల్యూషన్ అయిపోతుంది. దాని తర్వాత మనం యాడ్ చేసుకుంటాం కలర్. ఇది కూడా నార్మల్ కలర్ కాదు, థర్మల్ స్టేబుల్ కలర్. ఇది బాగా మిక్స్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ కెమికల్ ఇది వేసేసి ఒక 15 మినిట్స్ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒకసారి శాంపుల్ తీసుకొని చెక్ చేసిన తర్వాత మన కూలింగ్ రెడీ అయిపోతుంది.